మౌంటైన్ మ్యాన్ ప్రొఫెసర్ గంభీర్ సింగ్ యోన్జోన్ పద్మశ్రీ 2026. 86 ఏళ్ల వయసులో ఒక విద్యావేత్తగా, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన పండితుడిగా, పర్వత ప్రాంతాల నుండి ఎన్నో విజయాలను సాధించిన మొట్టమొదటి వ్యక్తి. నేను కాలింపాంగ్ లోని సాంగే అనే చిన్న గ్రామంలో జన్మించాను. ఆ రోజుల్లో మోడర్న్ ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ ఉండేది కాదు. కానీ అది నాకు ఒక వరంగా మారిందనే చెప్పాలి. మా చుట్టూ ఉన్న ప్రకృతితో సామరస్యంతో జీవించేవాళ్ళం. తమ పిల్లలకు ఆధునిక విద్యను, ఉన్నత పట్టాలను అందించడం ద్వారా వారిని శక్తివంతులని చేయాలన్నది వారి తల్లిదండ్రుల కల. బాటనీలో ఎంఎస్సీ డిగ్రీ కోసం ఇంటిని విడిచిపెట్టి నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వెళ్లాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత అదే సబ్జెక్ట్ లో పిహెచ్డి చేయడానికి కోల్కతా యూనివర్సిటీ వెళ్ళాను నేను. 1962-64 మధ్య కాలంలో డార్జిలింగ్ గవర్నమెంట్ కాలేజ్ లో బయోలాజికల్ సైన్సెస్ లో ఎంఎస్సీ ఇంకా పిహెచ్డి ప్రోగ్రామ్స్ స్థాపించడంలో ఆయన సహాయపడ్డారు. తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేలా చేశారు. నా అమెరికా పర్యటనలో మన విద్యా వ్యవస్థలో మెరుగుపరచాల్సిన అంశాలను గుర్తించగలిగాను. మన ప్రజలు నివసించే ప్రాంతాలకు విద్యను మరింత అనుగుణంగా మార్చాలనుకున్నా. డార్జిలింగ్ కొండ ప్రాంతంలో నేను ప్రారంభించిన అటవీ సంరక్షణ ఉద్యమ సమయంలో హిమాలయాన్ని కాపాడడం అంటే భారతదేశాన్ని కాపాడమే అని అందరికీ చెప్పేవాణ్ణి. నేను భారత ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థించాను. ఫలితంగా తూర్పు హిమాలయాల్లో ఉన్న 2 జాతీయ పార్కులు, సింగలీలా నేషనల్ పార్కు ఇంకా నియోరా వ్యాలీ నేషనల్ పార్కు బయోస్పియర్ రిజర్వ్ గా ప్రకటించబడేలా చేయడంలో విజయం సాధించాము మేము. 1985లో గ్రామంలోని మొట్టమొదటి ప్రైమరీ స్కూల్ నిర్మించడం కోసం ఆయన తండ్రి కలింపాంగ్ లోని సాంగేపుంగ్ లో భూమిని విరాళంగా ఇచ్చారు. 2014లో ఇది హైయర్ సెకండరీ స్కూల్ స్థాయికి అభివృద్ధి చేయబడింది. అలాగే తన తల్లి పేరు మీద దీనికి చంద్రమాయ అని నామకరణం చేశారు. ఈ రోజు నేను ఈ పురస్కారాన్ని అందుకుంటుండగా నా తల్లిదండ్రులు, నా తోబుట్టువులు చూడలేకపోయారనే బాధ కూడా నన్ను వెంటాడుతోంది. పుస్తకాలు నాకు ప్రేరణనిస్తాయి. నేను పుస్తకాల నుండి కొత్త ఆలోచనలు, కొత్త జ్ఞానాన్ని, సమాచారాన్ని పొందుతాను. నా భార్య, నా కుటుంబ సభ్యుల నుండి కూడా స్ఫూర్తిని పొందాను. కలింపాంగ్ లో ఆయన రూపొందించిన టింబర్ ఎకనామిక్స్ మోడల్ సుస్థిరమైన, తక్కువ మెయింటెనెన్స్ కు అవసరమయ్యే పర్యావరణ అనుకూలమైన జీవనోపాధులను సృష్టించింది. ఆలోచనలను మౌలిక సదుపాయాలుగా మార్చడంలో గట్టి నమ్మకంతో సైన్స్ ఆధారిత అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి 1981లో హిమాలయన్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ ను స్థాపించారు. ఇక్కడ మన చుట్టూ కనిపిస్తున్న ఈ చెట్లు, ఈ పర్యావరణమే డాక్టర్ జిఎస్ యోన్జోన్ చేసిన కృషి ఫలితమే ఇదంతా. డాక్టర్ జిఎస్ యోన్జోన్ రాత్రి 12 గంటల వరకు చదువుకొని, ఆ తర్వాత 3 గంటలు విశ్రాంతి తీసుకొని, తర్వాత 3 గంటల ప్రయాణ దూరంలో ఉన్న కలింపాంగ్ కు వెళ్లి అక్కడ కలింపాంగ్ సుమిలో చదువుకునేవారు. పిల్లలు తమ పరిసరాల నుంచి నేర్చుకోవడము, తాము నివసిస్తున్న చోటుని పరిరక్షించడం చూడటమే జీవితంలో నాకు లభించే గొప్ప ఆనందం. వారికి నేను చెప్పేది ఒకటే, మీకు తోడుగా ఎవరు రారు, ఎవరు ఉండరు కూడా. ముందుకు సాగుతూనే ఉండాలి. ఒంటరిగా వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు. ప్రొఫెసర్ గంభీర్ సింగ్ యోన్జోన్ పద్మశ్రీ 2026. కోటి కోటి నమస్కారం.